ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్, రైట్, సో ఎన్టీపీసీ వీటికి సంబంధించిన ఒక క్యాలెండర్, ఎగ్జామ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యింది అనే ఒక వార్త అనేది చాలా వైరల్ అవుతుందండి. దీనికి సంబంధించి ఆ ఎగ్జామ్ క్యాలెండర్ యొక్క లిస్ట్ కూడా ఒక పర్ఫెక్ట్ ఒక టేబుల్ లిస్ట్ కూడా మనకు అందడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ ఎగ్జామ్ క్యాలెండర్స్ ఏ ఎగ్జామ్స్ ఏ టైంలోనే కాస్త తెలుసుకుందాం. దేర్ ఆఫ్టర్ అసలు దాని యొక్క సంబంధించి అథెంటిసిటీ ఏందనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అనమాట. రైట్, సో దసరా ఆఫర్ పరంగా స్టిల్ ఆఫర్ అనేది ఇంకా ఉందండి. అతి త్వరలోనే ఈ ఆఫర్ అనేది మనకు ఎక్స్పైర్ అవుతుంది. దుర్గా 50 కూపన్ కోడ్ యూజ్ చేసుకుని ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కోర్స్ కావచ్చు, అగ్నివీర్ కోర్స్ కావచ్చు, ఏవైనా సరే, రైట్, సో జీకేజీఎస్ కు సంబంధించి టాప్ 10,000 క్వశ్చన్స్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు, ఏవైతే రైల్వేస్ కు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయో ఇవన్నీ మీకు 50% డిస్కౌంట్ రేట్ తో మీకు కోర్సెస్ అనేది సైనిక యాప్ లో అందివ్వడం జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్, సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ తెలుగులో కూడా మనం జస్ట్ ₹1 కోర్స్ మీదనే మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఆ కోర్సు తీసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మనం చూస్తే చూడండి, మనకు ఏదైతే ఎస్ఎస్సి రైల్వేస్ కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ ఒకసారి చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత అసలు అది కరెక్టా కాదా, రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా మనం తెలుసుకుందాం. అబ్బా, సో బాయ్స్, ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూడండి, రైల్వేస్ కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ 2024-2025 అనే కాన్సెప్ట్ మీద ఒక మనకు నోటీస్ అనేది వైరల్ అవుతుంది అనమాట. రైట్, సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ నోటీస్, ఇది ఒక లిస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో దీనికి సంబంధించి ఏఎల్పికి సంబంధించి ఎగ్జామినేషన్ దాదాపుగా 25 నవంబర్ నుంచి 29 నవంబర్ వరకు ఉంటాయి. సో అనేసి మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. రైట్, టెక్నీషియన్ కు సంబంధించి 23 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ అండ్ 26 డిసెంబర్, రైట్, ఇక్కడ 16th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. రైట్, సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి చూస్తే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. రైట్, ఈ యొక్క 4 days లో మనకు సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ కి సంబంధించి చూస్తే 4208 పోస్టులకు గాను మనకు 8th జనవరి నుంచి 10 జనవరి, తర్వాత 15 నుంచి 17 జనవరి, తర్వాత 27 జనవరి, రైట్, 3 మార్చు, 7 మార్చు ఇట్లా షెడ్యూల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, సో అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించి షెడ్యూల్స్ అనేది జనవరి నుంచి స్టార్ట్ అయితే మార్చి వరకు మధ్యలో జరుగుతూనే ఉంటాయి. ఇది గమనించాల్సిన విషయం. రైట్, సో జేఈకి సంబంధించి చూస్తే సార్, జేఈకి సంబంధించి 6th మనకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ 12th వరకు, దాని తర్వాత 13th. రైట్, సో పారామెడికల్, రైట్, పారా కేటగిరీస్, రైట్, సో నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఏప్రిల్లో ఉంటాయని ఇవ్వడం జరిగింది. అదే ఎన్టీపీసీ పోస్ట్ మనకు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మే, జూన్ లో ఉంటాయని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైనా వచ్చింది అంటే ఆ సెప్టెంబర్, అక్టోబర్ కంటే ముందు అయితే ఎగ్జామ్స్ జరగవు అనమాట. రైట్, అయితే ఎవరైతే ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేశారో చాలా బాగానే ప్రిపేర్ చేశారు, కానీ ఇంతవరకు రైల్వే సైడ్ నుంచి ఎటువంటి అథెంటిసిటీ అనేది రాలేదు. అఫీషియల్ గా ఇలాంటి ఒక ఈ లిస్ట్ ఇలా ఎగ్జామ్స్ మేము రిలీజ్ చేస్తున్నామని ఎటువంటి అనక్షర్ కావును, లేకపోతే రైల్వే తరపు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రస్తుతానికి అయితే లేదు. మేబీ ఇది కరెక్టా కాదా అనేది వీ కాంట్ డిసైడ్ రైట్ నౌ, బట్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అంటే ఏదైతే ఈ యొక్క నోటీస్ ఉందో ఇది మనం కాస్త ఫేక్ వైరల్ గానే మనం నోటీస్ చేయొచ్చు. ఒకవేళ రియల్ డేట్స్ ఇవి వచ్చాయి అంటే దాన్ని కూడా మనం ఏం చేయలేమండి. రైట్, సో ఓన్లీ థింగ్ ఏంటంటే మన ప్రిపరేషన్ కాన్సెప్ట్ మనకు పర్ఫెక్ట్ గా పెట్టుకుంటేనే మనకు జాబ్ రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్స్ ఇవి ఉంటాయా, ఇవి ఉండవా, ఇంకేమైనా కొత్తగా ఉంటాయా అనేది అప్డేట్స్ అనేది మనం ఇస్తూనే ఉంటామండి. దయచేసి సమయంను వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఫోకస్ పెట్టి చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందండి. వితౌట్ ఫోకస్ జాబ్ రాదు. ఈ టైంలో, ఈ పర్టికులర్ ఏజ్ లో మనకు 20 to 30 years ఆఫ్ ఏజ్ లో డిస్ట్రాక్షన్ అవ్వడం అనేది చాలా ఎక్కువ మందికి జరుగుతుంది. అంటే ఫోకస్ పెట్టాల్సిన చోట మనం ఫోకస్ పెట్టాము, వేరే విషయాల్లో ఫోకస్ పెడతాము, ఈడ మన కొంప కొల్లేరైపోతుంది అనమాట. మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ కు, రైట్, సో దాని మీద మనం ఫోకస్ చేయము, బట్ అల్టిమేట్లీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాము. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. సో అబ్వియస్లీ ఇది తప్పుగానే భావిస్తున్నాను, ఎందుకంటే సమయం వృధా చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ మీ జీవితంలో మీరు చేసేది. సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్న టైంలో పర్ఫెక్ట్ గా వాడుకోండి. ఎగ్జామ్ షెడ్యూల్స్ అఫీషియల్ గా వచ్చినప్పుడు ప్రాపర్ గా మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. బై ద టైం మీరు పర్ఫెక్ట్ గా చదువుకోవడం నేర్చుకోండి.
ఒకవేళ రియల్ గా ఇవే డేట్స్ అనుకుంటే మీరు ఖచ్చితంగా పానిక్ అవుతారు, గమనించుకోవాలి. సో ఇప్పటి నుంచైనా ప్రాపర్ గా ప్రిపేర్ అవడం అనేది మిస్ అవ్వద్దు అండి. సైనికాలో ఆర్పిఎఫ్ కి సంబంధించిన కోర్సు కూడా పర్ఫెక్ట్ గానే మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. సో దయచేసి దుర్గా 50 కూపన్ కోడ్ యూజ్ చేస్తున్నారంటే 50% డిస్కౌంట్ ప్రతి కోర్సు మీద మీకు అందివ్వడం జరుగుతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.